నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు, దత్త ఉపాసకులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. మీరు వచ్చేసి దత్త ఉపాసకులు కదా గురుగారు. సో మాకున్న ప్రతి సమస్యకి కూడా మీరు తాళపత్ర గ్రంథాల నుండి మంత్రోపదేశం చేస్తూ వచ్చారు. కొన్నిటికైతే గురుదత్త ఆధారంగా మీరు మంత్రాన్ని చెప్తూ వస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి గానగపూర్ గురించి గురుగారు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా గానగపూర్ వెళ్తూనే ఉంటారు. కనీసం 10 రోజులకు ఒకసారైనా చెప్తూ ఉంటారు గానగపూర్ వెళ్ళొచ్చాను అని చెప్పి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళొస్తూనే ఉంటారు గురుగారు. అసలు ఆ స్థల మహిమ ఏంటో మాకు తెలుసుకోవాలని ఉంది. అలానే మీరు దత్త ఉపాసకులు కనుక మీ జీవిత అనుభవం నుండి మాకు కొన్ని పాఠాలను అయితే తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. మనకి దత్తాత్రేయ స్వాముల వారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి ఏకరూపం, ఒక రూపంలో కలిశారు. ఏకత్రయ రూపం అంటాం. ఆ రూపంలో అత్రి అనసూయ ఋషులు ఉన్నారు. ఆ అత్రి అనసూయ ఋషులు ఇద్దరు తపస్సు చేస్తుంటే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసిన రూపంలో దత్తాత్రేయుడి స్వరూపంలో వస్తారు. అత్రి మహర్షి ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి అంటే, మరి ముగ్గురిని కలిసి అడిగావు కదా నువ్వు, విడివిడిగా బ్రహ్మ గురించి అయితే రజోగుణం, ఇలాగ శివుడి గురించి అయితే తమోగుణం, విష్ణువు గురించి అయితే సత్వగుణం అని అడగాల. 3 కలిపి అడిగాడు. కలిపినప్పుడు దత్తాత్రేయుడి రూపంలో వచ్చారు. వస్తే గురు రూపంలో, సరే అయితే నువ్వు నాకు ఎలాగో దర్శనం ఇచ్చావు, పుత్రవాత్సల్యం కలిగింది మీ మీద, అందుకని నువ్వే మా కొడుకు కింద పుట్టాలి అంటే, అప్పుడు ఆ ముగ్గురు కలిసి ఏకరూపంలో వచ్చి దత్తాత్రేయుడిగా అవతరించి, దేవుడికి పుట్టుకలు ఉండవు కదా, తల్లిదండ్రులు ఎవరు ఉండరు. మరి ఇప్పుడు వీళ్ళకి అందుకని తనకు తాను దత్తత ఇచ్చుకున్నాడు. అందుకని దత్తాత్రేయుడు అయ్యాడు పేరు. అది పేరు. అది గాణగాపురంలో గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వాళ్ళు నృసింహస్వామి, నృసింహ సరస్వతి స్వాముల వారుగా 2వ అవతారం ఎత్తారు. ఇక్కడ ఇది సిద్ధభూమి. ఇది సిద్ధభూమి అంటే ఏంటంటే, అక్కడ ఏది తపస్సు చేస్తే, ఏది కోరిక అనుకుంటే అది అయిపోద్ది. నమ్మకం ప్రధానం. అది ఎప్పటి నుంచి ఉంది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, సత్యయుగం నుంచి ఉంది. అందుకని ఇది ఏమైతే కాలగర్భంలో దాని పడిపోయింది, దాన్ని మర్చిపోయారు జనం. మళ్ళీ దాని వాల్యూ తెలియజేయాలని చెప్పేసి నృసింహ సరస్వతి స్వాముల వారు కృష్ణానదీ తీరంలో తిరుగుతూ ఉంటారు ఈయన అవతారాలన్నీ. అక్కడ కృష్ణానదికి ఉపనది అయినటువంటి భీమానది, దేవలోకంలో నుంచి వచ్చినటువంటి అమృత బిందువు కింద పడితే వచ్చినటువంటి అమరజానది, ఈ 2 కలిసి కలుస్తాయి అక్కడ. దాన్ని సంగమం అంటారు. అక్కడ నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేసేవారు, ఆ భీమా అమరజానది సంగమంలో స్నానం చేసి అక్కడి నుంచి గురుస్థానం, అక్కడ కూర్చొని ఒక మేడి చెట్టు ఉంటుంది, ఆ మేడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవారు. అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, 64 యోగిని గణాలు ఆ మేడి చెట్టులో నివాసమై ఉన్నారు. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఏం చేసేవారు, మళ్ళీ వెళుతూ అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, అష్టతీర్థాలు ఉంటాయి. ఆ నది కొంచెం దూరం ప్రవహిస్తుంది. అక్కడే 8 తీర్థాలు కట్టారు. పాపనాశన తీర్థం, శంఖ తీర్థమని, శంకు తీర్థమని, తర్వాత భగీరథ తీర్థమని, ఇలా పేర్లు ఉన్నాయి. అక్కడి నుంచి స్నానాలు చేస్తూ ఈయన ఏం చేసేవారు, నిర్గుణ మఠానికి వెళ్ళి అక్కడ భక్తులకి కష్టాలన్నీ విని వాళ్ళకి తీర్చేవారు. అక్కడ ఏం చేశారంటే, కొంతకాలం 32 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ పాదుకలు అక్కడ వదిలేసి శ్రీశైలంలో వెళ్ళిపోయారు, అదృశ్యమయ్యారు. అందుకని మడి ఆచారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు ముస్లిం రాజులు, యవన రాజులు అంటారు వాళ్ళని, వాళ్ళు వచ్చేసి ఈ స్వామివారు చేస్తున్న లీలలన్నీ తెలిసిపోయి ఆ యవన రాజుకి క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ను కూడా గురువుగారు తగ్గిస్తారు. ఇవన్నీ బయటకు వచ్చేసి ఇంకా జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. మరి ఆవు మాంసం తింటారు కాబట్టి మ్లేచ్చులు అంటాం వాళ్ళని, యవన రాజులు, ముస్లిం రాజులు. వీళ్ళు వస్తే ఈయనేమో నిష్టకి ఆవును పూజిస్తారు. ఈయన 4 వేదాలు కూడా కుక్క, ఇదిగో చూడు ఈ ఆవును పూజిస్తారు, కామధేనువు, 4 కుక్కలు 4 వేదాలు అన్నమాట ఇవి. అందుకోసం అని చెప్పేసి ఆయన ఏం చేశారు, అదృశ్యమైపోయారు. కానీ ఒక మాట ఇచ్చారు మనకి, నిత్య నివాసినై నేను ఇక్కడ ఉంటాను, నిత్య విహారినై నేను ఇక్కడ విహారం చేస్తూ ఉంటాను, రోజు 12 గంటలకి భిక్షకు వస్తూ ఉంటాను అన్నారు. బాగుంది. అక్కడ రోజు ఎవరో ఒకళ్ళ ఇంటికి భిక్షకు వస్తారనమాట గాణగాపురంలో. తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళితే
మా ఆ, కల్లేశ్వరం ఉంటుంది. ఆ కల్లేశ్వరంలో ఆ కల్లేశ్వరుడు ఉంటాడు. ఆ కల్లేశ్వరుడికి పూజ చేస్తే గురుదేవులు దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారంటే, నరసింహ సరస్వతి స్వాముల వారు, శ్రీశైలం వెళ్ళాల్సిన అవసరం లేదు, సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునుడిని మీరు ఇక్కడ అభిషేకం చేసుకుంటే ఆయనకి అభిషేకం చేసినట్టే అని చెప్తారు. అలాగే ఆ యొక్క శని స్వయంభూగా ఆ కల్లేశ్వర క్షేత్రంలో వెలిశారు. కాబట్టి 3 ప్లేసులు ఉన్నాయి కదా గణగాపురంలో. మొదటిది భీమామర్జా నది సంగమాన్నేమో భక్తి స్థానం అంటాం. అక్కడికి వెళ్తే మన భక్తిని పెంచుతారు, పారాయణ చేసుకుంటాం అక్కడంతా. తర్వాత గురుచరిత్ర. అలాగే మా మధ్యలో ఉన్నటువంటి మఠం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మన కర్మలను తొలగిస్తారు. ఇక మూడవది అదృష్టాన్ని కలిగిస్తారు కదా. మూడవది కల్లేశ్వరం దగ్గర ఏం చేస్తారంటే ముక్తినిస్తారు, మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ 3 చెయ్యాలి. 3 చేస్తేనే ఆ యాత్ర పూర్తయినట్టు. అలాగే అక్కడ పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలు నిర్గుణ మఠంలో వదిలేస్తారు కదా, ఆ పాదుకా దర్శనం చేస్తేనే సంపూర్ణమైనట్టు యాత్ర. ఇది గాణగాపురం. అయితే ఇక్కడ ఏమనుకుంటాం అంటే, మనం అన్ని క్షేత్రాల్లాగా మాకు దత్తాత్రేయ స్వామి వారు పిలుస్తారు కదా, మామూలుగా వెళ్ళిపోతాం కదా అనుకుంటాం. కాదు, స్వామివారి ఆజ్ఞ లేనిదే మనం అడుగు తీసి కూడా అడుగు పెట్టలేం, వెళ్ళలేం అక్కడికి. గురువు ఆజ్ఞ ఉండాలి. మీరు అడిగారు కదా నన్ను, అస్తమాను వెళ్తూ ఉంటారని. ఇప్పుడు ఈరోజు కూడా మనం వెళ్తున్నాం, ఇందాక చూశారు కదా మీరు. అయితే ఎందువలన మనకి ఇది వెళ్తాము అంటే, నా ప్రత్యక్ష గురువు దత్తాత్రేయుడు. ఈయన వాడే కమండలం కూడా వాళ్ళ వంశస్థులంతా కూడా ఇదిగో ఈ కమండలం ఉంది కదా, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మనకి దత్త స్వామి భక్తులు ఉంటారు, గురు శిష్య పరంపరలో ఉన్నారు. మాకు అశోక్ భట్ అని ఒక ఆయన ఉన్నాడు, బేదర స్వామి అని ఉన్నాడు, రాఘవేంద్ర అని చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళంతా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అక్కడ మనం వెళితే పూజలు చేస్తారు, అన్నీ చేసి పెడతా ఉంటారు. కానీ వాళ్ళ దత్త ఆయన చేసినటువంటి గురుచరిత్ర లీలల్లో ఒక గేదెకు పాలు ఇచ్చేలాగా చేస్తారు, ముసలావులో అన్నీ గురుచరిత్రలో ఉంటుంది. ఆ ఇంటి అతను కూడా నాకు కలిశాడు. మళ్ళీ ఆ పొలం 10 ఎకరాల పొలం జొన్న చేను కోసేస్తాడు, గురుదేవుడు చెప్పాడని. ఆ రైతు కూడా నాకు కలిశాడు. అలా ఈ 53 ఈ చాప్టర్లో 53 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 53 లీలలు మాత్రం రాశారు, మిగతా కొన్ని వందల వేల లీలలు చేశారు ఆయన. ఆ 53 మంది నాకు కలిశారు. అది మన అదృష్టం. అది గురుదేవుల యొక్క ఆజ్ఞ ఉంటేనే మనకు జరుగుద్ది. సరే, వాళ్ళు కొద్దిగా కమర్షియల్ ఉన్నారనుకో పర్వాలేదు. అయినప్పటికీ కూడా మనం ఇది దత్తాత్రేయ స్వామి వారిది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అసలు నాకు ఎలాగా ఇది దత్తాత్రేయ స్వామి వారు అనగానే గాణగాపురంలో మన నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన వీడియోలో చెప్తూ వాళ్ళ అమ్మగారికి, ఆయన డైరెక్ట్ వీడియో ఉంది, వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం చెందితే ఆమె ఇంక చనిపోతారు అని చెప్పారంట. చనిపోతారంటే ఆపరేషన్ చేద్దామన్నా కుదరదు, ఏదైనా కుదరదు. నాడీ జ్యోతిష్యం చూపించినా త్వరలో చచ్చిపోతారు 1 సంవత్సరం లోపల. అంటే ఇంకా ఏం చేశారంటే, వీళ్ళు తీసుకెళ్ళి ఇంకా దత్తాత్రేయ స్వామి గాణగాపురంలో మనం ఈమెను దింపేద్దాం, బ్రతికుంటే బ్రతుకుంటారు, లేకపోతే లేదని వీళ్ళంతా ఫ్యామిలీ, వీళ్ళ నాన్నగారు, ఈయన, వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి అక్కడ ఆ కనకపుర క్షేత్రంలో పడుకోబెట్టారంట. ఉన్నారు కొన్ని రోజుల పాటు, నెలల పాటు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే, అక్కడ మొత్తం రోగం తగ్గిపోయింది ఆమెకి. ఆ తర్వాత ఆయనే స్వయంగా చెప్పారు, వాళ్ళ అమ్మగారు ఎంతకాలం బతికారంటే, డాక్టర్లు కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం బతకదు అన్నది 10 సంవత్సరాల పైన బతికారంట. అంటే దత్తాత్రేయ స్వామి వారు కర్మ తీసేస్తారు. అక్కడే పడుకున్నారు ఆవిడ, అక్కడే భోంచేశారంట. అలా వీళ్ళంతా, నేను అనుభవాల్లో, నాకు జరిగిన అనుభవాల్లో అక్కడ భూత ప్రేత పిశాచాల కోసం వచ్చేవాళ్ళు చాలామంది భక్తులు మాకు కూడా వచ్చారు. వాళ్ళందరినీ వాళ్ళకు కూడా మేము వెళ్ళేవాళ్ళం. అసలు ఒకసారి ఏమైందంటే, నిజంగానే వాళ్ళకి వదిలిపోతుందా గురుగారు? ఎవరికైనా అలాంటి దుష్ట శక్తులు ప్రయోగాలు ఉంటే పోతుంది. అంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ ఎలా చేస్తారంటే, ఒక రోజు వెళ్తే ఒక రోజులో అయిపోద్ది అనుకుంటారు. అలా అవ్వదు. అది ఏంటంటే, క్షుద్ర శక్తులు, చేతబళ్ళు, నరదృష్టి, నరఘోష పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు, లక్షల రూపాయలు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడ 1 రూపాయి కూడా అవసరం లేదు కదా. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురు రూపం. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంకెవరు ఉండరు. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ భీమామర్జా నది సంగమంలో పడుకోవచ్చు హాయిగా, నేల మీద, రూముల్లో అవసరం లేదు. తర్వాత భస్మగుట్టం అని ఉంటుంది, అక్కడ బూడిద రాస్తారు. పరశురాముడు యజ్ఞం చేశాడు, జమదగ్ని మహర్షి వీళ్ళంతా చేస్తే అది తీసుకొని పరశురాముడు మెయిన్ కార్తవీరార్జునుడికి పరశురాముడు దత్తాత్రేయ స్వామి వారి శిష్యుడు పరశురాముడు. ఆయన శిష్యుడు మన
కర్ణుడు వీళ్ళంతా కూడా, భీష్ముడు వీళ్ళంతా. అయితే ఆ పరశురాముడు యజ్ఞం చేసిన ప్లేస్ కాబట్టి అక్కడ మట్టిని తెచ్చుకొని ఇలాగా ఒళ్ళంతా రాసుకుంటారు, బూడిది నోట్లో వేసుకుంటారు, భస్మం గుట్ట అంటారు దాన్ని. అప్పుడు కూడా ఉంది అది సంగమంకి దగ్గరలో. అలాగే ఈ భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళంతా మట్టి రాసుకొని అక్కడే దొల్లుతారు, స్వామివారిని తిడతారు. వాళ్ళంతా అక్కడ వేలాడుతూ, ఆ గుడి లోపల వేలాడుతూ, ఏ దత్తా ఏంటి ఇలా చేసావు, నా ఆత్మలు వచ్చేస్తాయి. వచ్చేసి అలాగా ఫ్రీక్వెంట్గా పౌర్ణమికి వెళ్తారు జనం. ఇది రాంగ్. పౌర్ణమికి వెళ్ళకూడదు. ఎందువల్లంటే జ్యోతిష్కులంతా అలా ప్రచారం చేస్తే జనం ఫుల్ వచ్చేస్తారు, ఆ రోజు ఖాళీ ఉండదు, అండ్ దర్శనం అవ్వదు అసలు. ఇంకా వేస్ట్. వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా కూడా మనకి దత్తాత్రేయ స్వామి వారికి సేమ్ రిజల్ట్ వస్తుంది. క్షేత్ర మహిమ. అందువలన వీళ్ళు ఏంటంటే ఖాళీ రోజున ఉన్న రోజున వెళ్ళేసి చక్కగా ఆ భీమామర్జా నది సంగమం దగ్గర పడుకోవచ్చు. రూపాయి కూడా ఎవరికి రెంట్ కట్టక్కర్లా. నదిలో స్నానం చేసుకుంటారు, అష్టతీర్థాల్లో స్నానాలు చేస్తారు. భోజనం కూడా దేవస్థానం ఫ్రీగా పెడుతుంది, భిక్ష. ఎవరో ఒక భక్తులు ఫ్రీగా పెడతా ఉంటారు, మనం కూడా వెళ్ళి ఫ్రీగా పెట్టచ్చు. మనం భిక్ష తీసుకోవచ్చు, భిక్ష ఇవ్వచ్చు. ఈ రకంగా కనుక చేసినట్లయితే భూత ప్రేత పిశాచాలు పోతాయి. అక్కడ హోమాలు కూడా చేస్తూ ఉంటారు గురుగారు? హోమాలంటే మనం చేసుకోవచ్చు. ఆ నది ఒడ్డు ఉంది, అలాగే కాశీకుండ అని ఒకటి ఉంది, ప్లేసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దత్త హోమాలు అవన్నీ మనం చేసుకోవచ్చు. అంటే ఎలాంటి కష్టాలకి ఎక్కువ మనం చూస్తామంటారు? భూత ప్రేత చేతబడులు, నరఘోషులు, ఉద్యోగాలు రాకుండా డెవలప్మెంట్ ఆగిపోయిన వాళ్ళు, ఆ తర్వాత అష్టతీర్థాలు స్నానం చేస్తే చాలు, ఆ పక్కన నది ఒడ్డును మనం హోమం చేసుకోవచ్చు. అలాగే పూజలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనము ఈ ఉద్యోగం రాలేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇది ఇక్కడికి వెళితే. ఎందుకంటే గురుబలం పెరుగుతుంది ఇక్కడికి వెళితే. ప్లస్ ఇక్కడ రెండోది ఏంటంటే యాత్రలాగా ఎవరు పడితే వాళ్ళు వెళ్తారు కదా, అలా వెళ్ళకూడదు, గురువుతో వెళ్ళాలి. తర్వాత రూల్స్, అది కురుక్షేత్రం కదా. తర్వాత రెండవది గురువు లేని విద్య గుడ్డి విద్య. అక్కడ గురువు వెళ్ళి అక్కడ చూపిస్తాం. అక్కడ నెక్స్ట్ ఆయనే పెద్ద గురువు. అక్కడ గురు పారాయణ చేయించవచ్చు మనం. ఈ భక్తుల్ని తీసుకెళ్ళిన భక్తుల్ని అక్కడ నది ఒడ్డున దగ్గర కూర్చోపెట్టి, గురుస్థానం దగ్గర కూర్చోపెట్టి అందరూ పారాయణ చేస్తారు. ఈ పారాయణ చేయించవచ్చు, హోమం చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ దేవస్థానం వాళ్ళేమో 2,500 రూపాయలు తీసుకుంటారు ఒక పూజకి. పూజ తీసుకుని చేస్తారు, ఇష్టమైన వాళ్ళు చేయించుకోవచ్చు. పల్లకి సేవ అని ఉంటుంది ఆ గుళ్ళో మాత్రం. ఇది ఈ అవసరం లేదు. ఈ వ్యక్తిగత సమస్యల కోసం మనకు కూడా రావాలా, వాళ్ళు మనం చేసి పెట్టచ్చు, పారాయణ చేయొచ్చు. ఇవన్నీ అక్కడ స్వామివారు అక్కడ రూములు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, అన్ని రూములు కూడా దొరుకుతాయి, ఫ్రీ భోజనాలు అంతా కూడా. లేకపోతే అక్కడ హోటల్స్ కూడా చాలా ఉంటాయి, అన్నీ కూడా. అయితే దత్తాత్రేయ స్వామివారు నాకు కూడా, మాకు పిచ్చి పట్టిన అమ్మాయి, చేతబడులు చేసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది, రమ అని. ఆ అమ్మాయి, తర్వాత స్రవంతి అని, ఇలా చాలామంది, విష్ణు అని, వీళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట. ఒక ట్రూప్. వీళ్ళు ప్రతి పద్మాంటి అని మొన్నే చనిపోయారు. భట్ మహారాజ్ ఆశ్రమం అక్కడ ఉంటుంది, భీమామర్జా నది సంగమం దగ్గర, పెద్ద ఎకరం పొలంలో. ప్రకాష్ మహారాజ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన రోజు టిఫిన్లు పంచుతారు, భోజనాలు భిక్ష పెడతారు. వీళ్ళంతా అలా మన గ్యాంగ్ ఉన్నారు, అశోక్ భట్ వీళ్ళంతా. అక్కడ ఏమైందంటే ఈ అమ్మాయికి బాగా చేతబడలేని పాపం, బయట అంతా 30,000 ఇచ్చి, 1,00,000 ఇచ్చి అలా పోగొట్టుకునేది. కానీ ఆ అమ్మాయి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి దత్తభక్తి ఉండేది. ఆ అమ్మాయిని ఫ్రీక్వెంట్గా మేము వెళ్ళేవాళ్ళం అందరం, గ్యాంగ్ ఒక 10 మంది 15 మంది. నా కళ్ళతో నేను చూసాను, ఆ అమ్మాయికి తగ్గిపోయింది. లోపల బయట జ్యోతిష్కుల దగ్గరికి వెళితే వీళ్ళంతా మంత్రగాళ్ళు ఉంటారు కదా, డూప్లికేట్ గాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు, నీ లోపల 2 దెయ్యాలు ఉన్నాయి, ఒక మగ దెయ్యం, ఒక ఆడదెయ్యం. అంటే మళ్ళీ మరి 2 పిల్లల్ని పెడతాయా అంటే, ఒక పిల్లని పెడద్ది 3 దెయ్యాలు అవుతాయని వీళ్ళంతా ఆట పట్టించేవారు. అయితే ఆ అమ్మాయికి దత్తాత్రేయుడు భక్తి ఉంది కాబట్టి మాట్లాడితే ఎవరినో పెళ్లి చేసుకుంటానని, ఆ పెళ్లి కొడుకుని చూడలేదు. పిచ్చి అంటే ఈ టైప్లో ఉంటుంది. పెళ్లి కొడుకుని చూడలేదంట, పెట్టలేదంట, రమేష్ని చేసుకుంటా, ఇట్లా అనేది అనమాట. ఆ మొత్తం పిచ్చంతా తగ్గిపోయింది ఇప్పుడు. నా కళ్ళ ముందు మేము చూసాం ఒక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్, వేరే దంపతులు నన్ను ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదని అన్నప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజున వెళ్ళేవాళ్ళం. పౌర్ణమి రోజున చూస్తే బాబోయ్, అసలు మనం వెళ్ళకూడదు, తొక్కేస్తారు. అలాగే దత్త జయంతి రోజున వద్దురా నాయన అంటే మన శిష్యులు ఆ రోజే కావాలండి అంటే తీసుకెళ్తే, మొత్తం ఇగో 4 వైపులు ఉంటుంది గుడి దగ్గర, ఒక నిర్గుణ మఠం దగ్గర, ఇటు జనం ఫుల్, మధ్యలో ఇరుక్కుపోయాం మేము. ఖాళీగా ఉంది కదా అని వెళ్ళాం. వెళితే ఇటు జనం నొక్కేస్తారు, ఇటు జనం నొక్కేస్తారు, ఇటు జనం నొక్కేస్తారు, ఇటు జనం నొక్కేస్తారు. మమ్మల్ని వదిలేండి రా బాబు అనడానికి అక్కడ ప్లేస్ లేదు వెళ్ళడానికి.
తొక్కి పడేస్తారు. అందువలన పర్వదినాల్లో వెళ్ళకూడదు. అలాగే గురువారం అమావాస్య రోజున కూడా అష్టతీర్థాల్లో స్నానం చేయడానికి దగ్గరగా 1,00,000 మంది జనం వచ్చేస్తారు. ఊరు నిండిపోద్ది. కాబట్టి అక్కడ కూడా మనకి చాలా కష్టం స్నానం చేయడం. ఖాళీ రోజుల్లో వెళ్ళి చక్కగా వీళ్ళు చేసుకోవచ్చు. గురువారం నాడు కూడా చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎవరైనా వస్తే మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వారం వెళ్తూ ఉంటాను నేను. అందువలన ఎవరు వచ్చినా మనము మనల్ని సంప్రదించి ఇచ్చేస్తే మనం దగ్గరుండి తీసుకెళ్ళచ్చు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి అనేక లీలలు చేశారు. ఆ లీలలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకోవచ్చు అమ్మ. ఓకే గురుగారు. సో విన్నారు కదండి గానగాపూర్ గురించి, అలాగే గానగాపూర్ యాత్ర గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి, ఎవరైనా గానగాపూర్ వెళ్ళాలి అనుకుంటున్నా కూడా గురుముఖంగా వెళ్తే కనుక మీకు సత్ఫలితాలు కలుగుతాయని గురుగారు తెలియజేశారు కదా. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.